షబాష్ సుభాన్. ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై చిక్కుకున్న 9 మందిని రక్షించిన సుభాష్ ఖాన్. పోతే ఒక్కడిని వస్తే 10 మంది అంటూ ధైర్యంతో బ్రిడ్జిపైకి జేసీబీతో వెళ్లిన సుభాన్ ఓ సాధారణ జేసీబీ డ్రైవర్ అసాధారణ సాహసం. యావత్తు దేశం కొనియాడుతున్న వేళ సిగ్గుతో తలదించుకున్న రేవంత్ సర్కార్. బాధితులను వరద ప్రవాహంలో వదిలేసిన ప్రభుత్వం. పోతే ఒక్కడిని వస్తే 10 మందిని. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట. ఖమ్మం జిల్లాలో జేసీబీ డ్రైవర్ సుభాన్ ఖాన్ చూపించిన ధైర్యం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం చేతులెత్తేసినప్పుడు సాహసోపేత నిర్ణయం తీసుకొని వరదలో చిక్కుకున్న వారిని రక్షించిన ఆయన ధైర్యానికి యావత్తు దేశం సెల్యూట్ చేస్తుంది. బండి సంజయ్ చూసి సిగ్గు తెచ్చుకో. ఏమన్నావు మొన్న? ఎంఐఎం పార్టీకి సంబంధించిన ముస్లింలకు సంబంధించిన అక్రమ భవనాలు ఎందుకు గుడిస్తలేవు అంటాను కదా. అక్కడ చిక్కుకున్నది హిందూ సోదరులు, కాపాడింది ఒక ముస్లిం. పోయి ఈ సుభాన్ ఖాన్ అనే ముస్లిం కాళ్ళు గడిగి 9 మంది బీజేపీ ఎమ్మెల్యేలు 9 మంది బీజేపీ ఎంపీలు నెత్తి మీద పోసుకోర్రి. మీ పాపాలన్నీ కడకపోతాయి, మీ పాపాలన్నీ కడిగేసినట్టు అవుతుంది. ఎవరైనా చిన్నగా దెబ్బ తాకితే హిందూ ముస్లింలకు కూడా పెడతారు. కానీ హిందువులను కాపాడడానికి హిందూ ఎమ్మెల్యేలు వచ్చిందా? బీజేపీకి సంబంధించిన హిందూ ఎమ్మెల్యేలు హిందువులను కాపాడడానికి, వరదలో చిక్కుకున్న హిందువులను కాపాడడానికి 9 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు. బండి సంజయ్ గారు, హిందువులంటే నీకు మహాప్రేమ ఉన్నట్టు, హిందూ సోదరులకు ఘాటు పడ్డా తట్టుకోలేనట్టు ప్రగల్భాలు పలుకుతావు కదా, ఎమోషన్ రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తావు కదా. మరి ఇప్పుడే హిందూ సోదరులు ఎక్కడ చిక్కుకున్న వాళ్ళంతా. పోతే ఒక్కడిని తీసుకొస్తే 10 మందిని తీసుకొస్తా అని సావుకెదిరెళ్ళి 10 మందిని పట్టుకొని వచ్చి ఈరోజు దేశవ్యాప్తంగా హీరో అయిన సుభాన్ ఖాన్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి బండి సంజయ్, ఎందుకు నిన్నే అంటున్నామంటే నువ్వు ప్రతిదానికి హిందుత్వానికి ముడిపెడతావు, ప్రతి వ్యక్తికి హిందుత్వానికి ముడిపెడతావు, హిందువులను కాపాడుతున్నది నువ్వే అన్నట్టు భ్రమ పెడతావు. కాబట్టి బండి సంజయ్ గారు ఈ బుద్ధి తెచ్చుకోరు. ఇగో ఇంత పోతే ఆయన కుటుంబం ఆగమైపోగా. జేసీబీ డ్రైవర్ ఒక ముస్లిం సోదరుడు ప్రాణాలకు తెగించి 9 మందిని కాపాడాడు. ఆ 9 మంది మన హిందువులు, కాపాడింది మన ముస్లిం. ఇక నువ్వేం చేస్తావు? ఈ ముస్లింలకు ఈ హిందువులకు మధ్య చిచ్చు పెట్టి అక్కడ మంట కాసుకుంటా వాళ్ళకెళ్ళి 4 ఓట్లు వేయించుకోవాలని చూస్తావు. ఇది మీ బీజేపీ వల్ల బతుకులు. ఆడున్నారా? ఒక్క ఇంతమంది హిందువులు 9 ఇంతమంది హిందువులు, అదే హిందువులు అంటే నీ ఎమ్మెల్యేలు హిందుత్వవాదంతో గెలిచినామని విర్రవీగుతున్నారు కదా. మరి ఆ హిందువులే ఇప్పుడు కష్టకాలంలో ఉంటే నీ 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు పోయి ఒక్కడన్నా అక్కడ సహాయక చర్యల్లో పాల్గొని కాపాడిన్లా? ఇంత తిండి పెట్టిన్లా? బుక్కర్ బువ్వ పెట్టిన్లా? 10 రూపాయలు ఇచ్చొచ్చిండ్లా? ఇక దేనికి మరి మిమ్మల్ని గెలిపించి మా హిందువులు? వరదల చిక్కుకున్న కాపాడిన సుభాన్ ఖాన్ ఎక్కడా? హిందువుల మీద రాజకీయం చేసే మీరెక్కడా? మీకు వాళ్ళకి చాలా తేడా ఉన్నది. సుభాన్ ఖాన్ నిజంగా మీకు సెల్యూట్ చేస్తున్నాం. ప్రాణాలకు తెగించి మతం చూడకుండా, కులం చూడకుండా ఆపదలో ఉన్న వారిని కాపాడిన సుభాన్ ఖాన్ ఈరోజు నువ్వు ఈ దేశానికే ఆదర్శం. ఈ దేశానికే ఆదర్శం. ఈ బీజేపీ వాళ్ళు, మత చిచ్చు రాజేసే బీజేపీ వాళ్ళకు నువ్వు చెప్పుదొరు కొట్టినట్టు చేసినావు నువ్వు.